ఏ ఏం బాలాజీ? ఏమో బాగుండవా? జాబ్ కోసం ట్రై చేసుకుంటున్నాను మావా, చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. జాబ్ కోసం నువ్వు ట్రై చేయడం ఏంద్రా? నీకున్న స్కిల్స్ కి నీకున్న టాలెంట్ కి ఒకరిని అడుక్కోవడం ఏంద్రా జాబ్? ఇప్పుడు జాబ్ అంతా కమర్షియల్ మావా, లంచం లేదే జాబ్ వచ్చేటట్లేదా? టాలెంట్ చూసి ఎవరు జాబ్ చేయటంలే, నన్నేమో ఇంట్లో వాళ్ళు బయట ధర వేసినారు. ఎందుకు ఈ సర్టిఫికేట్లా? తెస్తే బాగుండు, ఉద్యోగం లేకుండా పరుగు పోతుంది ఇంట్లో. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావా? రా పట్టుకో, నాతో కూడా రా. వదిలే మావా. ఎక్కిరా. ఏం సురేష్ ఇట్టొచ్చావు? లీవ్ తీసుకున్నావు కదా ఈరోజు? సార్ అది మా బామర్ది మన కంపెనీలో ఏదన్నా ఉద్యోగం ఉంటే చూడండి సార్. ఉండాల్సిన ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ మన కంపెనీలో. జాబ్ కావాలంటే ఏంది సార్? చూడండి సార్, నువ్వు మన కంపెనీకి ఎన్నుముక లాంటి ఓడివి. నిన్ను హట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా నిలిచిపోతే చూద్దాంలే, ఇప్పుడు జాబ్ లేదు పొమ్మ. బాలాజీ సార్, నేను కావాలంటే నిలిచిపోతాను సార్. మా బామర్ది సార్ ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందంట, పెట్టుకోండి సార్. ఏం సురేష్ ఆటలాడుతున్నావా? కంపెనీ అంతా నీ మీద ఆధారపడి ఉండేది, అలాంటిది నువ్వు నిలిచిపోయి కొత్త వ్యక్తి చేతులు నీ పొజిషన్ పెట్టమంటావా? సార్ ప్లీజ్ సార్, కంపెనీలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను వస్తాను సార్. ఇప్పుడు మాత్రం మా బామర్దిని పెట్టుకోండి సార్, వీడికి చాలా అవసరం సార్ ఉద్యోగం, ప్లీజ్ సార్. జాబ్ పోతే జాబ్ మళ్ళీ దొరకడం కష్టం సురేష్, ఒకసారి ఆలోచించుకో. అదే కాకుండా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మంచి పొజిషన్ లో ఉన్నావు. పర్లేదు సార్, ఆ పొజిషన్ మా బామర్దికి ఇచ్చేయండి సార్. వీడు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను సార్. సరే సురేష్, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి అతన్ని పెట్టుకుంటున్నా. కంపెనీకి ఏ ప్రాబ్లం వచ్చినా బాధ్యత నీదే, ముఖ్యంగా అతని వల్ల. ప్రాబ్లం ఏం రాదు సార్, చాలా మంచి అబ్బాయి సార్, నాకు తెలుసు సార్ మా బామర్ది. సరే నీ ఇష్టం. చాలా థ్యాంక్స్ మావా. జాబ్ కి రావడానికి బండి కూడా లేదా? నువ్వు బాధపడబాక రద్దు, నా బండి కూడా ఉంది, ఎత్తుకో. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మావా. అదంతా ఉంది లేరా. బండాడా? బండి బాలాజీ మాకి ఉద్యోగం వచ్చిందా, బండి కావాలన్నాడా, ఇచ్చిన. ఆఫీస్ కి నిల్దాపోనైనా దాహంగా ఉందా? ఏం చెప్పాలి ఇప్పుడు ఇంట్లో? ఇగో డాడీ, బండి ఎప్పుడు ఇస్తాడు బాలాజీ మావా? ఇస్తాడు కానీ మా బండి నీకెందుకో? వచ్చే నెల జీతంలో నాకు బంగారు చైన్ ఇస్తా అన్నావు డాడీ. డాడీ నాకు ఎలక్ట్రికల్ బైక్ తీసుస్తా అన్నావు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, సంవత్సరం వరకు ఏం అడగబాకండి. ఎందుకు డాడీ చిరాగ్గా అరేస్తావా? నువ్వే కదా మాకు తీస్తా అన్నావు, మేము అడిగామా? చెప్పినాను సురేష్, సార్. నీ జాబ్ మీ బామర్దికి ఇచ్చావు, గంటలోనే కంపెనీ దివాలా తీసే స్టేజ్కి వచ్చింది. ఏం చేస్తావో నాకు తెలీదు, నా కంపెనీ రెస్పాన్సిబిలిటీ అంతా నీదే. మహాప్రభు తండ్రి, ఉద్యోగం దానం చేసావా? అది కూడా కర్రీ నా బట్ట, ఖతర్నాక్ నా బట్ట బాలాజీ కాడికి ఇచ్చావా? బండి గురించి చేస్తున్నాడు మే, అంతేగా నడిచి వచ్చినాడా? సారా బాలాజీ గారికి ఎందుకు ఇచ్చారు మీరు జాబు? మీ నాన్నే చెప్పాడమ్మా ఇమ్మని జాబు. మా డాడీ చెప్తే వారితో మేము మాట్లాడతామే సార్. ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. మా కంపెనీకి ఏమైనా అయితే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా.